ఎలానో మహానటి ప్రోమో వేస్తారేమోనని చెప్పి చక్కగా రిలాక్స్ అవుతున్నా. ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చట్లు చేసాం కదా, ప్రోమోలో మళ్ళీ ఆవిడ ఏడిచింది వేస్తారు, ఇంకెందుకులే ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి రిలాక్స్గా ఉన్నా. రిలాక్స్ కట్ చేస్తే ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో ట్విస్ట్. సో నిన్న ఏదైతే జరిగిందో హౌస్లో ఆ టాస్క్కి సంబంధించిన ప్రోమో వేశారు. అంటే నిన్న లైవ్ అక్కడ ఒరిజినల్గా అక్కడ జరిగింది, ఈరోజు మనకి లైవ్లో ప్లస్ ఎపిసోడ్లో వచ్చేది. నాకు కూడా అర్థమైంది మాస్టర్. అంటే ఇది ఎగ్జాక్ట్ ఏంటి, ఏదో ఇన్ఫర్మేషన్ కాదు, ఒక ఎక్స్పెక్టేషన్. ఏంటంటే జస్ట్ లైక్ పౌరాస్త్ర ఆ సీజన్ 7లో జరిగినట్టు ఎవ్రీ వీకెండ్ ఒకళ్ళు టెనెంట్ హౌస్లో నుంచి ఓనర్కి వెళ్ళేలా ప్లాన్ చేస్తారు. సో టెనెంట్స్లో నుంచి ఒక్కొక్కరు ఓనర్ హౌస్లోకి వెళ్తూ ఉంటారు. 5 వీక్స్ అయిన తర్వాత మొత్తం అంటే ఇప్పుడు మొత్తం 15 మంది కదా, 5 వీక్స్ అయిపోగానే 5 ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన ఎంతమంది 10 మంది. లోపల బెడ్స్ కూడా మెయిన్ హౌస్లో బెడ్స్ కూడా 5 ఉన్నాయి, 5 2s are 10 ఎక్సెప్ట్ కెప్టెన్ బెడ్రూమ్. సో అప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డులు వస్తారో ఒక 6 to 8 వైల్డ్ కార్డ్స్ అనుకుంటున్నాను నేను. 6 to 8 అంటే మళ్ళీ ప్లస్ 15 + 23 అంటే అయింది. పైగా కామనర్స్ కదా, బడ్జెట్ అయితే ఉంది కదా. అంటే ప్రెసెంట్ ఫస్ట్ కామనర్స్ని తీసుకున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్లో ఎవరు కామనర్స్ని కన్సిడర్ చేయట్లా ఆల్మోస్ట్ 99%. సో ఒక 6 నుంచి 8 మంది వచ్చినప్పుడు సెలబ్రిటీస్ అది ఎవరైనా వైల్డ్ కార్డ్స్కి వస్తే వాళ్ళని తీసుకెళ్ళి, అంటే ఈ లగ్న పరీక్ష ఎదుర్కొన్నారు వీళ్ళందరూ, వాళ్ళు అక్కడ ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎక్కడ ఎదుర్కొన్నారు, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొత్తగా వచ్చిన కోడి ముందు గుడ్డు పెట్టాలని ఏదో చిన్నప్పుడు ఏదో ఆడికి కొత్తగా వచ్చిన వాళ్ళు జోకర్ చేయాలని ఏదో చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి ఆ టెనెంట్స్ హౌస్లో దూరండి అని చెప్పి వాళ్ళకి గేమ్ అంటే ఆడియన్స్కి వాళ్ళ మీద సింపతైజేషన్ ఏంద్రా ఉందా వర్డ్, సింపతి వచ్చేలాగా వాళ్ళని అక్కడ పెట్టి అవుట్ హౌస్లో, వీళ్ళని ఇక్కడ మెయిన్ హౌస్లో పెట్టి ఉన్న వాళ్ళందరూ మెయిన్ హౌస్లో పెట్టి మళ్ళీ గేమ్ అవుట్ హౌస్ వర్సెస్ మెయిన్ హౌస్ అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్గా జరిగిద్దేమో అనుకుంటున్నా. అలా అని చెప్పి ఇప్పుడు ఇదే కంటిన్యూ అయ్యిద్ది అంటే లేదు, అటు ఇటు మారుస్తారంటే చెప్పలేం పరిస్థితి. సో ఓన్లీ ఎవ్రీ వీక్ మాత్రం టెనెంట్స్లో అంటే ఒకవేళ మార్చినా కూడా అటు నుంచి ఇటు, కానీ ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే రోజు టెనెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు మెయిన్ హౌస్లో రావడానికి. అది మాత్రం నాకు అర్థమైంది. మార్చాలని అనుకుంటున్నా, అటు ఇటు కాన్సెప్ట్ అంత బ్యాలెన్స్ అవ్వట్లా. మారిస్తే ఇటు సైడ్ ఎక్కువ ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ అంతేలేండి, అక్కడ కూడా 10 బెడ్లు ఉన్నాయి. సో మార్చచ్చు, ఏదైనా జరగచ్చు. సో మార్చచ్చు, బట్ మారుస్తారా లేదా అన్నది 50-50 అయితే ఎవ్రీ వీకెండ్ ఒకళ్ళు మాత్రం అవుట్ హౌస్ నుంచి మెయిన్ హౌస్కి వెళ్ళటం మాత్రం, అంటే టెనెంట్స్ నుంచి మెయిన్ ఓనర్కి వెళ్ళటం మాత్రం ఖాయం. లాస్ట్ టైం కూడా దీన్ని ఒక అట్టర్ ఫ్లాప్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఆ యాక్టివిటీ ఏరియాలో ఎగ్జిక్యూట్ చేశారు, అది బయట గార్డెన్ ఏరియాలో పెట్టాల్సింది. సో అందుకని ఈసారి కొంచెం తెలివిగా ఆలోచించి సో గార్డెన్ ఏరియాలో పెట్టారు టాస్క్, అది మనకి ఈరోజు టెలికాస్ట్ చేస్తారు. మేబీ రిజల్ట్ ఏదైతే ఉందో లాస్ట్లో అది రిజల్ట్ వరకు కట్ చేసి అది రేపు నాగార్జున గారి ముందు టెలికాస్ట్ చేసి వాళ్ళని ఓనర్గా డిక్లేర్ చేసి వీకెండ్ పంపిస్తారేమో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రోమో అనాలిసిస్. అసలు మీరు ఊహించినంత స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. చెప్పాను కదా, ఈ స్వీట్ అలా ఉన్నది షుగర్ చేయాలి ఆ రేంజ్లో, లెస్ దెన్ అమ్మో లోపలే ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉంటాయి, 2 వీడియోలు అరాచకం. లాస్ట్ది అయితే మాత్రం మహానటి వీడియో అయితే మాత్రం అబ్బా అదొక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది, దాన్ని డీ కూడా చేసుకునే విధానం. ఒకళ్ళు వచ్చి అంటారు నువ్వేనా వాళ్ళ మనసులోకి వెళ్ళి తొంగి చూసావా భయ్యా అంట. నేను తొంగి చూడలేదు భయ్యా, కానీ ఇంతకుముందు మరి ఇదే రీతిని అబ్బా సూపర్ స్టాండ్ తీసుకుంది అన్నప్పుడు నేనేమో వెళ్ళి తొంగి చూసానా భయ్యా, చూడలేదు కదా భయ్యా, ఏదైనా మన కంటికి కనిపించింది లాజిక్ ప్రకారం వెళ్ళా. అక్కడ ఆవిడకి నిజంగా ఎమోషన్ ఉంటే బయటకు వచ్చి వెంటనే ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి, కానీ వెళ్ళి బాత్రూంలో లిఫ్ట్ ఎక్కేసుకున్న తర్వాత పక్కనున్న ప్రియా వచ్చి అరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు డెమోని కావాలని గెలిపించు అని బయటికి వెళ్ళిద్దేమోరా అనగానే అప్పుడు స్టార్ట్ అయింది ఎమోషన్. సో అది ఎమోషన్ కాదు, అది వద్దులేండి, బాగోదు ఉదయాన్నే. సో అదనమాట సంగతి. సో వీడియోని లైక్ చేయండి, వీడియోని ఆ 2 వీడియోలు చూడండి మీకు కుదిరితే. అవి కూడా చాలా తక్కువ టైంలోనే ఉంటాయి. ఎపిసోడ్ రివ్యూ అయితే 35 నిమిషాల్లోనే ఉంటుంది. అది అలా అయిపోయింది ఎపిసోడ్ రివ్యూ ఏంటో. అందుకని నేను ఎపిసోడ్ ఏదైనా చూడంగానే వచ్చి రివ్యూ చెప్పాలనుకుంటా, దాన్ని ఆపుకుంటే ఏమైందంటే మొత్తం నీరు గారిపోద్ది. సో ఆ ఎమోషన్ని నేను చూసినప్పుడు నా బ్లడ్ బాయిల్ అయితే బ్లడ్ బాయిల్, కామెడీ అయితే కామెడీ, ఏదైతే అది ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ప్రేమ్ చేస్తాను. సో 2 వీడియోలు చూడండి ఎపిసోడ్ రివ్యూ. అలా అయిపోయిందిలేండి ఇంకా ఈసారికి. సో కోపం వస్తే మరి చెప్పాలి కదా. నెక్స్ట్ నైట్ మిడ్ నైట్ అన్సీన్ ఆ 2 వీడియోలు చూడండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి, చాలామంది లైక్ చేస్తున్నారు, 2000 లైక్ అవుతున్నాయి. నాకే అసలు ఓకే నేను కూడా ఈసారి నుంచి ఇలా అడగచ్చేమో, అరే ఈ వీడియోకి మినిమం 2000 ఎక్స్పెక్ట్ చేస్తారా, 3000 ఎక్స్పెక్ట్ చేస్తారా అని చెప్పి. సో లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. హైప్ అనేది 3 వీడియోలకి ఇవ్వగలరు, సో అంతకుమించి ఇవ్వలేరు వీక్లో. సో అది అడగాలన్నా ఇబ్బందే, ఎందుకంటే మీ దగ్గర కూడా ఆప్షన్ ఉండదు కాబట్టి.
బట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ ప్రోమో మీద కొన్ని పాయింట్లు చెప్తాను, దాని మీద ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దండమయ్యా ధర మీకు, ఇంకేం చేయలేరు. అగైన్ మళ్ళీ టెనెంట్స్కి అంటే సెలబ్రిటీస్కి ఇంకోసారి బుర్ర లేదు అని ప్రూవ్ చేసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. మీరు గమనిస్తే ప్రోమోలో చాలా నీట్గా ఇమాన్యుయల్కి సపోర్ట్ అన్నది వెళ్తుంది. అరే ఇమాన్యుయల్ని మీరు గెలిపించి మళ్ళీ టెనెంట్ హౌస్లో నుంచి మెయిన్ హౌస్లోకి పంపిస్తే, ఉన్న ఒక్కడిని కూడా మీరు ఎటు పంపిస్తే ఆ ఒక్క టాస్క్ కూడా సరిగ్గా అంటే కనీసం ఇప్పుడు అట్లీస్ట్ ఫైట్ ఇస్తున్నారే అని అనుకుంటారు. ఇప్పుడు ఆ ఫైట్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతారు కదా. ఆలోచించరేంద్రా, బర్నీయల్ని వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారు, ఏడ్చారు, గోల్ చేసుకున్నారు. అరే అనవసరంగా అన్నను పంపించారా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు ఏంటి రాజా? ఏంది రాజా ఇదే? అసలు అర్థమవుతుందా మీకు? మీరు ఏం చేస్తున్నారా? సర్లేండి, డిజర్వింగ్ అనుకుంటున్నారేమో, లేదంటే ఫుడ్ వస్తుంది అనుకుంటున్నారు. సో టాస్క్ ఓనర్స్ విడతల వారీగా వాళ్ళు వచ్చి రౌండ్కి అక్కడ ఉన్న బొమ్మలు ఇసురుతూ ఉంటారు. కింద టెనెంట్స్ ఆ బొమ్మల కోసం ఎగబడతా పట్టుకోవాలి. బాగుంటుంది బిగ్ బాస్కి అసలు కాన్సెప్ట్లు కూడా. వాళ్ళని ఓనర్స్ ఏదో ఇసిరేసే వాళ్ళలాగా, వాళ్ళేదో పాపం బెగ్గర్స్ లాగా, వాళ్ళేదో లేచి ఇసురుకునేటట్టు పట్టుకునేటట్టు. సో పట్టుకుంటారు, రౌండ్స్గా జరిగింది. రౌండ్కి ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సో పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్లో ఆ బొమ్మలు దాచుకోవాలి. నాకు ప్రోమోలు అర్థమైంది చెప్తున్నా. దాచుకున్న తర్వాత దాచుకొని ఉంచుకోవటమైనా, పట్టుకున్నప్పుడు ఏంటంటే కాదు, దాచుకున్న తర్వాత పక్క నుంచి లాక్కోవచ్చు కూడా. పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అందరూ వాళ్ళ బొమ్మలు కాపాడుకుంటా పక్కన వాళ్ళ బొమ్మలు లాక్కోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో లాక్కోవడం స్టార్ట్ అయ్యింది. ప్రియా సంచాలక్ దీనికి. ప్రియా నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు అంటే ప్రియాని సంచాలకం చేశారు మళ్ళీ చూద్దామని చెప్పి. సో శ్రీజ, హరీష్ మన ప్రోమోలో చూస్తే వాళ్ళు విసురుతూ ఉన్నారు. తర్వాత వేరే వాళ్ళకి వచ్చి విసురుతూ ఉంటారు. రౌండ్కి ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి విసురుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే టెనెంట్గా ఓనర్గా కావాలో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ విసురుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళు లోపలికి వస్తారని. వీళ్ళు తెలివిగా ఇమాన్యుయల్గా కొడతారు. డిజర్వింగ్ క్యాండిడేట్ ప్లస్ స్ట్రాంగ్ క్యాండిడేట్. సో నెక్స్ట్ వాళ్ళు విసురుతూ ఉంటారు, వీళ్ళు దాచుకుంటారు. దాచుకున్న తర్వాత ఫైట్లు జరుగుతూ ఉంటాయి. ఫ్లోరా నుండి సంజనా గారు లాగేసుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే ఇద్దరు పక్కన బాస్కెట్లు అనమాట. దెన్ సంజనా నుంచి రీతు కూడా లాగేసుకున్నట్టు కనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి కాదు, రాము కూడా ఫ్లోరా నుంచి లాగేసుకున్నాడు. ఏం తక్కువ తినలా, ఎవరేం తక్కువ తినలా. నెక్స్ట్ తనుజ దగ్గర నుంచి ఫ్లోరా గారు లాక్కుంటూ ఉంటారు. మొత్తానికి రౌండ్ 1 అయిపోయింది. ఫ్లోరా గారు ఎలిమినేటెడ్. ఇక్కడే హియర్ కమ్స్ ద ట్విస్ట్. అదేంటంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా గేమ్లో ఆడచ్చు, ఆడుతా తమకు నచ్చిన టెనెంట్కి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళ కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచి బొమ్మలు లాక్కొని ఆ నచ్చిన టెనెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో అది సంగతి. దాని తర్వాత నుంచి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రీతు నుంచి తీసుకొని ఫ్లోరా గారు ఇమాన్యుయల్కి ఇస్తున్నారు. సో ఫ్లోరా సపోర్ట్ ఇమాన్యుయల్కి అనమాట. దాని తర్వాత మీరు ఫ్రేమ్ చేస్తే సంజనా గారు కూడా జాయిన్ అయ్యారు. అంటే ఏంటి దాని పాయింట్ అంటే సంజనా గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. సో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారనమాట. సంజనా అండ్ ఫ్లోరా వాళ్ళిద్దరు కలిసి రీతుని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆవిడ డిజర్వింగ్ కాదనుకున్నారో, మరి ఆవిడ వెళ్ళకూడదు అనుకున్నారో, లేదంటే నిన్న జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కలిసివేసినాయో మొత్తానికి వాళ్ళంటూ ఫిక్స్ అయ్యారనమాట. సో వాళ్ళు కూడా తీసుకొని ఇమాన్యుయల్కి ఇస్తున్నారు. నాకు అదే అనిపించింది, ఇమాన్యుయల్ కూడా వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు రాజా అని. అంటే ఇమాన్యుయల్కి బుర్ర ఉంది, బలం ఉంది. బుర్ర వెళ్ళిపోద్ది, బలం వెళ్ళిపోద్ది. ఇంకేం మెమ్మెమ్మే అనుకోవటమే ఈ లవ్ హౌస్లో ఉంచొని. నెక్స్ట్ సంజనా అండ్ ఫ్లోరా రీతు బాస్కెట్ పట్టుకుంటుంటే మీరు గమనిస్తే ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ కూడా రీతు దాంట్లో తీసుకొని వేసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడాలంటే పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఆట వాళ్ళది, ఏ ఆట అయినా ఆడుకోవచ్చు. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎలా అయినా ఆడుకోవచ్చు. ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా, అంటే ఫిజికల్గా కానీ ఎలాగైనా సరే, మరీ హట్ చేయకుండా అని కాదు. అంటే దెబ్బలు తగిలితే ఆబ్వియస్గా తోసుకుంటారు, వేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ సో ఇమాన్యుయల్ అందులో తీసుకుంటాడు. దాని తర్వాత అసలు హియర్ కమ్స్ ద సెకండ్ మెయిన్ ట్విస్ట్. సుమనన్న మాస్. ఇది సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది, సుమనన్న మాస్ అని చెప్పి. సో సుమనన్న ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాడు, తన బాస్కెట్ని కాపాడుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు వచ్చి దాంట్లోంచి తీసుకోవాలని చూస్తారు. ఫ్లోరా గారు నెక్స్ట్ సైని గారు. యాక్చువల్గా రీతుని టార్గెట్ చేసే ముందు వీళ్ళిద్దరూ సుమనన్న టార్గెట్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సుమనన్న ఉండడు, రీతు ఉంటుంది. సో రీతుని అప్పటికే వీళ్ళు ఇంకా టార్గెట్ చేయరు. సో ముందు వీళ్ళు సుమన్ గారిని టార్గెట్ చేస్తారు. సుమన్ గారిని టార్గెట్ చేసినప్పుడు సుమన్ ఏంటి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేతులు ఇసురుతాడు. తప్ప అండి ఇది, నాకు అర్థం కాలేదు. తప్ప, ఎంతకన్నా దారుణాలు చూడలేదా? వీళ్ళేంటి తీసుకురా కంప్లైంట్ చేస్తారు మమ్మల్ని కొడుతున్నాడని. ఆయన కొట్టట్లా, నేను డిఫెండ్ చేసుకుంటున్నా, మీరు రావద్దు ఆయన చెప్పుకోవాలి ఎక్స్ప్లెనేషన్ సంచాలక్కి. కొట్టొద్దు అంటే వెళ్ళి కావాలని కొడుతున్నాడు, నేను చేతులు ఊపుకుంటున్నా, మీరు రాకండి, వస్తే దెబ్బలు తోలుతాయి. ఇలాంటి స్ట్రాటజీలు ఇంతకుముందు చాలామంది చేశారు. చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసుకోవాలి కదా. సో చేసుకోవచ్చు.
సుమనన్న అలా చెప్తా ఉంటే దాని తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు సంజన గారు. ఏంటండి ప్రియాతో, చూడు ఆయన కొడుతున్నాడు, ఆల్రెడీ ఫ్లోరాకి కూడా దెబ్బ తగిలింది, 2 టైమ్స్ కొట్టాడు, తగిలింది అనగానే ప్రియా ఇంకోసారి కొడితే అన్న ఎలిమినేషన్ డిస్క్వాలిఫై చేసేస్తాను అండి, అన్న కొడితే ఎలిమినేట్ అనగానే ఆయన ఎలా కొట్టాడు, ఎలిమినేటెడ్. ఏమండే మొన్న ఆయన డిమాను కాలు పట్టుకొని లాగేసాడు, చేయి పట్టుకొని లాగేసాడు, అంత చేశారు, అప్పుడు ఎవరికి నోరు రాలేదు. ఇప్పుడు మా సుమనన్న మాత్రం జస్ట్ డిఫెండ్ చేసుకుని అంటే మాత్రం కొట్టిసాడు అంటారు. సరే ఏదైనా సరే అది తీసేస్తా, నెక్స్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఒక రీల్ పడాలి రాజా. రీల్ ఏంటి తెలుసా, ఈసారి సాడ్ బీజిఎం కాదు, అర్జున్ రెడ్డి బీజిఎం, మ్యూజిక్ రావట్లా. అంటే సోనన్ బాస్కెట్ కాలుతో అంటాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది. సో సాడ్ బీజిఎంలకి పలుకుదాం ముగింపు, ఎలివేషన్ మ్యూజిక్లకి పలుకుదాం నాంది, తీద్దాం తెర. సో ఎలివేషన్ మ్యూజిక్ పడాల్సిన సమయం వచ్చేసింది రీల్స్ ఎవరైతే చేసుకుంటున్నారో సోమనన్న మీద. సో ఆయన బాస్కెట్ని తన్ని సీరియస్గా వెళ్ళిపోతా, ప్రియాని ఏదో అనుకుంటే వెళ్ళిపోతుంటే బాగుంది ఫ్రేమ్ చూడటానికి. సో కొత్తగా ఉండబోతుంది అనమాట. సో అలా ఆయన ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన రంగంలోకి రాలా. సో ప్రియా తను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కదా, అది కావాలని కొడుతున్నాను, డిఫెండ్ చేసుకుంటున్నాడు. డిఫెండ్ ఎలా చేసుకుంటారు, ఏదో విధంగా చేసుకుంటారు, రాకుండా ప్రత్యర్థులు ఆపాలంటే ఏదో చేయాలి కదా, కావాలని వాళ్ళు వెంటబడి వాళ్ళని కొట్టాడు కదా, ఆయన చేతులు ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళొద్దు, పాయింటే అది, మీరు వెళ్ళొద్దనే కదా చేస్తుంది, మీరు తగిలించుకున్నా వెళ్తామంటే వెళ్ళాలి. సో నీకు డిపెండ్ చేసుకోవద్దంటే ఎలాగా. సో నాకు తెలిసి వీళ్ళందరూ బిగ్ బాస్ చూసినట్లేరు, సుమన్ గారు కానీ వీళ్ళందరూ చూస్తే ఆ పాయింట్ పెడతారు, నేను డిపెండ్ చేసుకుంటున్నా, మీరు రావద్దమ్మా, నువ్వు ఎలా డిస్క్వాలిఫై చేస్తావమ్మా, ఇంక నేను ఏం చేయాలమ్మా, ఇద్దరు వచ్చి మీద పడుతుంటే వదిలేసుకోవాలా, ఇంక వారు వన్ సైడ్ అయిపోయిందిగా. సో అలా మధ్యలో ఫ్లోరా గారు తనుజ గారి దగ్గర కూడా లాక్కుంటుంటారు, ఆ టైంలోనూ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు తనుజ గారి దగ్గర లాక్కున్న తర్వాత. సో అలాగా ఇక్కడ 4 మిగిలారు, ఫ్లోరా, తనుజ, ఇమాన్యుయల్, రీతు, రాము. మనకు ప్రోమోలో చూపించినంతవరకు ఈ సీజన్లో ఒక బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొద్దిగా లీక్స్ తగ్గినాయి, వచ్చినాయి కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్ల. మన నామినేషన్ లిస్టే అదో పెద్ద ఘనకార్యం. సో ఎవరు వెళ్ళారు ఎవరంటే 2-3 పేర్లు సోషల్ మీడియా వెళ్తున్నాయి కానీ 100% ఎవరికి తెలియదు. సో ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్లో రిజల్ట్ ఆపేయటము, అనౌన్స్ చేయకుండా ఉండటము చేసి ఉంటారు. రేపు నాగార్జున గారి దగ్గర అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో అదనమాట సంగతి. చెప్పానా షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తాను, స్వీట్ తట్టుకోలేరని చెప్పి 12 నిమిషాలు ముందే చెప్దాం అనుకున్నా, 12 నిమిషాలు మళ్ళీ అది అవ్వకపోతే మళ్ళీ దుబ్బులు తినాలి ఎందుకులే అని చెప్పి ఆగిపోయా. సో ఇది ప్రోమో అనాలిసిస్. ఈరోజు ఎందుకో వీడియోస్తో దండయాత్ర చేద్దాం అని అనిపిస్తుంది నాకు. ఒక ప్రోమో, నాగార్జున గారు ఏం అడగాలి, దాని తర్వాత ఒక ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్, అలాంటివన్నీ చేద్దాం అనుకోండి. ఏమంటారు కింద కామెంట్ చేయండి. సో ఎవరు మీరు వెళ్ళాలనుకుంటున్నారు అవుట్ హౌస్ నుంచి, మీరుంటే వాళ్ళ ప్లేస్లో టెనెంట్స్ ప్లేస్లో మీరుంటే మీరు ఎవరిని పంపిస్తారు, అక్కడ మీరు ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారు కంటెస్టెంట్గా, మీరు ఎవరిని పంపిస్తారు, మీ మైండ్ గేమ్ ఏంటి, లేదంటే మీ గేమ్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో నేను కమ్యూనిటీ పోల్స్ పెడతా ఉంటున్నాను, ఓటింగ్ పోల్స్, రీతిది రైట్ ఆర్ రాంగ్ అని పెట్టాను. సో అలాంటి పోల్స్ అక్కడ ఉంటాయి. సో ఆ పోల్స్లో ఒకసారి ఓట్ చేయండి వెళ్ళి, సో దట్ మనకు తెలిసిద్ది ఎవరు ఎటేపు ఉన్నారు ఏంటి అని చెప్పి. వైల్డ్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా వస్తుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖేష్ శివ మళ్ళీ స్టార్టింగ్లో వాళ్ళు బిగ్ బాస్ టీం వీళ్ళని అప్రోచ్ అయ్యారు, వీళ్ళు నో అన్నారు. ఇప్పుడు వీళ్ళు తిరిగి అప్రోచ్ అవుతున్నారు, ఎందుకంటే కామనెస్ది పెద్ద సాగట్లేదు, సో మనకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, వైల్డ్ కార్డ్కి వినర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నారు. సో అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఎక్స్ట్రా రీల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మిస్ అయిన కాంటెంట్ కానీ, లేదంటే ఇక్కడ చెప్పలేని కొన్ని విషయాలు కానీ అక్కడ నేను చెప్తూ ఉంటాను అనమాట. సో అక్కడ ఫాలో అయ్యి అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అయితే మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీరే చూసి ఏంది నెట్ అయిపోయాడు అని చెప్పి షాక్ అవుతారు కొన్నిసార్లు, ఏంటి షాక్ అయ్యారా అన్నట్టు ఉంటుంది కొంత అయితే మాత్రం. సో అది సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.